అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. నా మనసు పూతిరా రామ, మారుతిగా చెయ్యి శ్రీరామ. ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మన ప్రవృత్తిని సంస్కారం అంటారు. చాలా కాలం గారాభం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని మనల్ని అంటి పెట్టుకోనుండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఒకనాడు వీటిని పారిద్రోవాలంటే సాధ్యం కాదు. వీటి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి. ఇవి మనల్ని సమీపం చేసినప్పుడు వాటిపై దాడి చేసి దూరంగా తరిమివేయాలి. కాబట్టి ముందుగా చేయవలసింది ఏమిటంటే మన చెడు సంస్కారాల గురించి ఎరుక కలిగి ఉండడం, వాటిని పురికొల్పే సందర్భాల నుంచి తప్పించుకోవడం. ఇది ఒక సుడిగుండాన్ని ఎదుర్కోవడం లాంటిదే. తెలుసో తెలియకో ఒకసారి దానిలో చిక్కుకుంటే మనం నిస్సహాయులమే సుమ. కానీ మన ముందున్న ఆ సుడిగుండం గురించి మనకి తెలుసున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పుడు దాని దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. అది కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు. భయంతో తలను ఇసుకలో దూర్చడం ద్వారా ఉష్ణపక్షి ప్రమాదాలకు తావిస్తుంది. మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. యోగ సూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన నుంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం. మంచి సంస్కారాలకు నిదర్శనలైన వ్యక్తులపైన లేదా విషయాలపైన మనసును లగ్నం చేయవచ్చు. భగవంతునిపై దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన, ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకం అవ్వడం ఉత్తమం. పాప ప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతుంది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవే పాప ప్రవృత్తికి నిలయాలు. ఇవి జ్ఞానాన్ని ఆవరించి జీవుణ్ణి వంచిస్తాయి. అందువల్ల ఇంద్రియాలను ఆదిలోనే నియంత్రించడం ద్వారా పాప నివృత్తి కావించవచ్చు. భోగ విషయాల కన్నా ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనవి. ఆత్మ ఆధారంగా మనసును వశపరుచుకోండి. విషయాలాలస రూపంలో దాగిన శత్రువును నాశనం చేయండి. మన మనసులోని ప్రతి చర్యలపై దృష్టి పెడుతూ కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగ వస్తువు మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించగలిగినప్పుడు, లేదా మన బుద్ధి మనసులోని ఒక ముద్రను పరిశీలసు దానితో తనను తదాత్మ్యపరుచుకోకుండా వివేకం చూపించగలిగినప్పుడు మనలోని భావాన్ని లేదా మనలోని సంస్కారాలపై పట్టు సాధించాలంటే కేవలం సాక్షిభూతంగా నిలబడడమే మార్గం. బుద్ధి శ్రేష్టమని చెప్పడం ద్వారా భగవద్గీత చెబుతున్నది ఇది. సూక్ష్మంలోనే శ్రేష్టత్వం. తద్వారా స్థూల విషయాలను సాక్షిగా పరిశీలించే సుగుణం దాగి ఉన్నాయి. సాక్షిగా చూడడం అంటే దేనితోనూ తదాత్మ్యం చెందకపోవడం, తద్వారా స్థూలంలోని మాలిన్యాల నుంచి తప్పించుకోవడం. కానీ ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి కన్నా ఉన్నతమైనది. జీవులందరిలోనూ వెలుగుతున్న దివ్య కాంతి పుంజము ఆ భగవంతుడే. ఆయన చలవ వల్లే ఈ జగత్తంతా నడుస్తుంది. అందువల్ల మనం ఇంద్రియాలు, మనసు, బుద్ధి ద్వారా హృదయపూర్వక ప్రార్థన, ధ్యానాలతో దేవుని వైపు మరలాలి. చివరకు చెడు సంస్కారాల నుంచి మనకు విముక్తిని ప్రసాదించేది ఆయనే. నమస్కారం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.